వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. స్వాతంత్ర్యం వచ్చాక పేద ప్రజల కోసం ఎంతో మంచి పథకాలు అందజేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని గూడూరు అసెంబ్లీ వైసీపీ అభ్యర్థి మేరిగ మురళీధర్ అన్నారు. చిట్టమూరు మండలం గూనపాడు, గూనపాటిపాలెం, తిమ్మారెడ్డివాగు, పెళ్లికూరు తదితర గ్రామాల్లో మండల వైసీపీ కన్వీనర్ సన్నారెడ్డి శ్రీనివాసురెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ అభ్యర్థి రోడ్ షో ప్రచారం చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు శ్రీకాంత్ రెడ్డి, కస్తూరి రెడ్డి, చిట్టమూరు జెడ్పీటీసీ సభ్యులు చిప్పల వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. మేరిగ మురళన్నారము గూడూరు నియోజకవర్గం పూరిస్తుంది సమర సంఘము తాన గుర్తుకు వాటి వేయగా ఉరుకుతుంది గూడూరు జనాంగం. సంవత్సరాల కిందట తాను చనిపోతూ నాకు ఇచ్చిపోయే ఇంత పెద్ద కుటుంబాలు చూసినప్పుడు గ్రామస్తులందరికీ మరి ఇంత పొద్దుపోయినా కూడా మీరందరూ గొప్ప స్వాగతం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి, పెద్దలకు, చిన్నలకు, మహిళలకు అందరూ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. సరైన సమయం వచ్చేసింది. మన భవిష్యత్తు బేరేజ్ వేసుకునే పరిస్థితులు వచ్చేసాయి. మీరు ఒక్కసారి గమనించండి. స్వతంత్రం వచ్చిన తర్వాత మన ప్రీతం నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పేదల పక్షాన ఎంత గొప్పగా మరి వారి కోసం ఎంతెంత మంచి పథకాలు పెట్టి వాళ్ళని ఏ రకంగా ఆదుకున్నారో మీరే ఒకసారి మనసు పెట్టి ఆలోచించండి. కరోనా లాంటి పరిస్థితుల్లో కూడా పేదలకు ఇబ్బంది జరగకూడదని చెప్పి ఒక భయానక సిచ్యువేషన్ అయినా కూడా పేదలకు ఇబ్బంది జరగకూడదని ఒక సంకల్ప బలంతో ఆయన ఎంత గొప్పగా మరి టెన్షన్గా టైం టు టైం సంక్షేమ ఫలాలు ఇచ్చారు మీ అందరికీ తెలుసు. ఆయన పల్లెల్లో కూడా సౌకర్యాలు ఉండాలని చెప్పేసి మరి సచివాలయ వ్యవస్థ కానీ, రైతు భరోసా కేంద్రాలు కానీ, అట్లాగే ఫ్యామిలీ డాక్టర్ క్లినిక్లు కానీ అన్ని రకాలుగా గొప్పగా ఆలోచించారు. గ్రామ స్వరాజ్యం గొప్పగా ఉండాలని ఆలోచించే వ్యక్తి. ఒక్కసారి బేరేజ్ వేసుకోండి. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు గారు చెప్పుకునే దానికి ఒక పథకం కూడా లేదు. ఒకటి గుర్తొస్తుంది, జన్మభూమి అంటారు. ఆ జన్మభూమి ఎంత దుర్మార్గంగా వాళ్ళు వ్యవహరించారో మీకు తెలియని